విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. పవన్ దీక్ష విరమణ. తిరుమల శ్రీవారిని దర్శించుకొని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు. స్వామి పాదాల చెంత వారాహి డిక్లరేషన్. జనసేన అని వెంట ఇద్దరు కుమార్తెలు, చిన్న కుమార్తెతో డిక్లరేషన్పై సంతకం. మైనర్ కావడంతో తండ్రిగా ఆయన కూడా పెట్టిండట. నేడు తిరుపతిలో పవన్ సభ. పవన్ దీక్ష విరమించిండట. మరి అసలు ఆ దీక్ష దేనికి చేసిండు, ఎందుకు విరమించిండు, అర్థం పర్థం ఏమైనా ఉందా అనేది ప్రజలు ఇవాళ మాట్లాడుకున్నారు. దీక్ష దేనికి చేసిండో తెలవని పరిస్థితి. వాస్తవమే, దీక్ష తీసుకున్నాక 30వ తారీఖు సుప్రీంకోర్టు చెప్పే వరకు దీక్షకు అర్థం ఉంది. 31 తారీఖు రోజు మొన్న సెప్టెంబర్ 30 నాడు సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారిని తలంటిన తర్వాత కూడా ఆయనకు పాప పరిహారం ప్రాయశ్చిత్తం సుప్రీంకోర్టే చేసింది. ఒక రకంగా చేశాక మళ్ళీ మీ దీక్షకు అర్థమే ఉంది, దానికి మళ్ళీ విరమించడానికి అర్థమే ఉంది. దీక్ష విరమణ చేసిండట. ఎందుకు దీక్ష చేస్తానంటే ఒక లడ్డు కోసమే కాదు, 5 సంవత్సరాల నుంచి జరిగిన పాపాల కోసం అంటుండు. మరి చంద్రబాబు నాయుడు గారు పాపపు వార్తల్ని పాపపు ప్రచారాన్ని చేసిండు కదా, దానికి ఒక దీక్ష యాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తారా? జరగని కల్తీని జరిగినట్టు, జరగని అపచారాన్ని జరిగినట్టు ప్రచారం చేయించిండు కదా, చెప్పిండు కదా. నాతోని భగవంతుడే చెప్పించిండు మళ్ళా. అదొక పెద్ద మతలబ్. మళ్ళా ట్విస్ట్ ఏంటంటే నా కళ్ళ వచ్చి భగవంతుడే చెప్పించిండు, అదొక పెద్ద అబద్ధం ఆడిండు. మరి దానికి కూడా ఒక దీక్ష చేయండి. ఆయన పాపాలకి, ఆయన అబద్ధాలకి, ఆయన ప్రచారానికి కూడా ఒక దీక్ష చేస్తే బాగుంటుంది అనేది ఇలా హిందువులు మాట్లాడుకుంటున్న పరిస్థితి.